సో సచిన్ గారు, యుద్ధం వల్ల రష్యా ఆర్థికంగా బలపడుతోందని చెప్పేసి జెలెన్స్కీ అంటున్నారు. సో పశ్చిమాసియా అదే సంక్షోభాన్ని వాడుకొని నిజంగానే రష్యా లాభం పొందుతోందంటారా? రష్యా వాడుకోవట్లేదు. రష్యాకు అవకాశం దొరుకుతుంది. ఉమ్, రష్యా యుద్ధం మానేయమని అంటుంది. కానీ అవకాశం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ దరిదాపు 25% ప్రపంచ పెట్రోల్లో ఈ గల్ఫ్ నుంచి పోవట్లేదు. ఉమ్, పోవట్లేనప్పుడు ఆల్టర్నేటివ్ ఏమిటి? అమెరికా దగ్గర ఉంది దరిదాపు 22%. రష్యా కెన్ సప్లై అరౌండ్ 11%. అట్లాగే సౌదీ అరేబియా అరౌండ్ 11%. ఈ ఈ దేశాలు సౌదీ అరేబియా అందులో ఇరుక్కపోయింది. వెస్టర్న్ వైపు పైప్ లైన్ ఏదో 10% ఉన్నాయి. కాబట్టి రష్యాకు అవకాశం వచ్చింది ఎక్కువ. ఇప్పటికే అమెరికా రిస్ట్రక్ట్ చేసి ఉక్రెయిన్ యుద్ధం దగ్గర నుంచి గత 4 ఏళ్ళుగా అనేక కంట్రోల్స్ పెట్టింది. కంట్రోల్స్ పెట్టడం వల్ల రష్యా కెపాసిటీ మేరకు ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి యుద్ధం వల్ల జెలెన్స్కీ అనేది తప్పు. యుద్ధం వల్ల రష్యా లాభపడటం లేదు. యుద్ధం వల్ల అవసరాలను రష్యా తీరుస్తుంది. సో ఈ యుద్ధం వల్లనే ఉక్రెయిన్ విషయంలో రష్యా పై చేయి సాధించే అవకాశం ఉందా ఉక్రెయిన్ పైన? అంటే జెలెన్స్కీ యొక్క అంచనా అది. ఎందుకంటే ఇవాళ రష్యన్ మిజైల్స్ అన్ని కౌంటర్ చేసేది అమెరికన్ మిజైల్సే. కాబట్టి అమెరికన్ మిజైల్స్ మొత్తం ఇరాన్ మీద వాడేసింది. ఏదో దరిదాపు 2500 మిజైల్స్కి ఇంకా 480 ఉన్నాయంటారు. కాబట్టి ఇరాన్కు కొద్దిగా ఇరాన్ వైపు సప్లై చేస్తే, ఇరాన్ మీద ప్రయోగిస్తే రష్యాను కౌంటర్ చేయడం దగ్గర మా దగ్గర మిజైల్స్ ఉండవనేటువంటి వర్రి జెలెన్స్కీ ప్రకటించాడు. కాబట్టి ఆ యుద్ధం ఆపేసి మాకు ఉపయోగపడాలనే కోరిక జెలెన్స్కీ. కానీ ట్రంప్ ఏ యుద్ధమైనా రాజేసి అమెరికన్ ప్రయోజనాలు కాపాడుకోవటానికి అంతకుముందు అధ్యక్షుల కన్నా ఇంకా అగ్రెసివ్గా ప్రయత్నం చేస్తుండు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ నెక్కెడ్ ఇంపీరియలిజం. బహిర్గతంగా సామ్రాజ్యవాదం దాడి చేస్తుంది ఇవాళ. సో సచిన్ గారు, అలాగే హార్ముజ్ దిగ్బంధం విషయంలో మిగిలిన అగ్రరాజ్యాలైన రష్యా మరియు చైనా అమెరికాకి సపోర్ట్గా ఉంటాయా తర్వాత, లేదంటే ఈ విధంగానే ఇరాన్కి సపోర్ట్గా నిలుస్తాయా? అమెరికన్ రిక్వెస్ట్ చేస్తున్నాయి, చర్చల ద్వారా పరిష్కరించుకోమంటున్నాయి. తర్వాత భద్రతా మండలిలో కూడా తీర్మానం ప్రవేశపెట్టినాయి యుద్ధం నివారించాలని చెప్పేసి. అన్నిటిని హైజాక్ చేస్తుంది అమెరికా. UN హైజాక్ చేస్తుంది, సెక్యూరిటీ కౌన్సిల్ని హైజాక్ చేస్తుంది. తర్వాత ఏ దేశం యొక్క ఒపీనియన్ వినడం లేదు. ఆఖరికి అమెరికన్ ప్రజల యొక్క ప్రజాభిప్రాయాన్ని కూడా ట్రంప్ వినడం లేదు. ట్రంప్కు నెతన్యాహుకు అధికారంలో కొనసాగాలని ఉంది. ఈ యుద్ధం చేస్తే ఇరాన్ మీద గెలిస్తే వాళ్ళిద్దరు ఇంకా మరింత నెతన్యాహు ఇజ్రాయిల్లో, ట్రంప్ అమెరికాలో పదవుల్లో దీర్ఘకాలం కొనసాగొచ్చు అనేటువంటి కోరిక వాళ్ళిద్దరికి ఉంది. కాబట్టి యుద్ధం ముగిసిద్దు అంటే వాళ్ళు భయపడుతున్నారు. యుద్ధాన్ని కొనసాగించాలి, తర్వాత ఇరాన్ని ఓడించాలి, ఆయా దేశాల్లో హీరోలుగా కీర్తి గడించాలి, వాళ్ళ అధికారం కొనసాగాలి. ఇటువంటి పరిస్థితి ఇవాళ వచ్చి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ యుద్ధం ఇంకా ఈ 48 గంటలైందని కనుక అమెరికా దాడి మొదలు పెడితే ఇంకా వరల్డ్ క్రైసిస్ ఇంకా డీప్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎస్ సార్. సో అమెరికా వద్ద యుద్ధానికి ముందు 2300 జాస్మర్ క్షిపణులు ఉన్నాయి. సో యుద్ధంలో వీటిని అతిగా వినియోగించడం వల్ల ఈ సంఖ్య 425కు పడిపోయింది. సో ఈ ఆయుధ సంక్షోభం అనేది అమెరికా రక్షణ వ్యవస్థని బలహీనపరుస్తుందా? ఖచ్చితంగా బలహీనపరుస్తుంది. ఎందుకంటే గతంలోని ఒక 10-15 రోజుల కిందనే పెంటగాన్ ఒక రిక్వెస్ట్ పెట్టింది అమెరికాకు, రక్షణ శాఖకు. వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి, ఆయుధాల సప్లై తగ్గిపోతుందని, ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని. ఉన్నాయి రిజర్వ్లు ఉన్నాయన్నీ, ఏవైనా రిజర్వ్లు ఉంటే అవి ఆటమిక్ మిజైల్స్ ఉన్నాయి, అవి ఉపయోగించడానికి వీల్లేదు, నియంత్రణ ఉంది. కాబట్టి మిజైల్స్ని ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి ఉంది, ఇప్పుడున్న రిజర్వ్స్ సరిపోవు అని చెప్పేసి ఆర్డర్ పెట్టింది. అప్పుడు కాంగ్రెస్ ఏదో కొంత మేరకు అప్రూవ్ చేసింది. మళ్ళీ $200 బిలియన్ మళ్ళీ పెట్టింది. అది ఇంకా అప్రూవల్ కాలేదు. కాబట్టి ఈ రిక్వెస్ట్ని అమెరికన్ కాంగ్రెస్ ఆనర్ చేస్తే మళ్ళీ ఆయుధాల ఉత్పత్తి మొదలు పెడతారు. అక్కడ ప్రభుత్వం కాదు ఆయుధాలు ఉత్పత్తి చేసేది, ప్రైవేటు వ్యక్తులే. గవర్నమెంట్ ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎమటే ప్రొడ్యూస్ చేస్తుంటాయి. కాబట్టి ఆయుధాలు కొనుగోలు చేయడానికి అమెరికన్ కాంగ్రెస్ అప్రూవల్ చేయాలి. దానికోసం ఇప్పుడు ఆయుధ సంపత్తిని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సో అమెరికా తన ప్రాధాన్యతలను ఉక్రెయిన్ నుండి ఇజ్రాయెల్కి మార్చిందని చెప్పేసి జెలెన్స్కీ అంటున్నారు. సో ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? వాస్తవం ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ పట్టుకోవట్లే, ఉక్రెయిన్ మీద ప్రెజర్ బిల్డప్ చేస్తుంది. ముందేమో జెలెన్స్కీని ఎగదోసిందే ట్రంప్, జెలెన్స్కీని రష్యా మీదకి ఎగదోసింది. అదివరకున్న ప్రభుత్వాలు నాటోలో చేరతామనలే, జెలెన్స్కీ అధికారంలో వచ్చాకనే నాటోలో చేరతామన్నాడు.
అప్పుడు రష్యా అభ్యంతరం చెప్పింది. రష్యన్ రిపబ్లిక్లు సోవియట్ యూనియన్ ఫాల్ అయిన తర్వాత వేరు వేరు రిపబ్లిక్లు ఏర్పడ్డప్పుడు నాటోలో చేర్చుకో అని చెప్పేసి బ్రాడ్గా ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఒక్కొక్క దేశం నాటోలో చేర్చుకుంటే చివరికి ఉక్రెయిన్ కూడా చేర్చుకుంటే మాస్కోకు దగ్గరగా ఉంటుంది ఉక్రెయిన్. భౌతికంగా మా సెక్యూరిటీకి థ్రెట్ వస్తుంది, అది నాటో పరిధిలోకి పోతుంది మా సెక్యూరిటీ కూడా, కాబట్టి నువ్వు చేరటానికి వీల్లేదని పుతిన్ రిక్వెస్ట్ చేశాడు. జెలెన్స్కీ వినలే. ఎందుకు వెళ్ళంటే అమెరికన్ నాటో దేశాలు ప్రోత్సహించినాయి. దాంతో యుద్ధం ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైనాక ఇప్పటి వరకు యూరప్ నాటో దేశాలన్నీ కూడా సప్లై చేశాయి ఆయుధాలు సప్లై చేసి రష్యాని ఎదుర్కొంటున్నాయి. రష్యాను అడ్డగోలుగా ఆయుధాలు ప్రయోగించడానికి వీల్లేదు. ఎందుకంటే ఉక్రెయిన్లో రష్యన్లు 22% జనాభా ఉండరు, కాబట్టి ప్రజలను చంపేటువంటి అవకాశం లేదు, పరిమితంగా వాడుతుంది. కానీ రష్యాని కౌంటర్ చేయడానికి అమెరికా సప్లై చేసిన ఆయుధాలు వాడింది. ఇప్పుడు జెలెన్స్కీ యొక్క దెవలాట ఏంటంటే ఆయుధ కొరత ఏర్పడితే మేము నిలబడలేము, ఎందుకంటే మీరు ఇజ్రాయెల్కు ఇరాన్కే ప్రిఫరెన్స్ ఇస్తారు అనేటువంటి విమర్శని ఇవాళ లేవనెత్తాడు. బాబ్ అల్ మాండెబ్ ఈ రవాణా మార్గం ఒకవేళ మూసుకుపోతే భారత్ వంటి దేశాల్లో చమురు ధరలు లీటర్ పెట్రోల్ ఏ విధంగా ఉండబోతోంది, అంటే రేట్లు ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందంటారు? నేను చెప్పానుగా, ఇప్పుడు సపోజు అమెరికా 22% ప్రొడక్షన్ చేస్తుంది పెట్రోల్ వరల్డ్ వైడ్గా, రిజర్వ్స్ కాదు ప్రొడక్షన్, సప్లై చేస్తుంటే అమెరికన్ పెట్రోల్ మొత్తం వయా సూయేజ్ కెనాల్, ఇప్పుడు మీరు అన్నటువంటి మాంటెబ్ ద్వారా రావాలి. సూయేజ్ కెనాలు, రెడ్ సీ, మాంటెబ్ 3 వేరు కాదు. రెడ్ సీనే సూయేజ్ కెనాల్ అని పిలుస్తారు. సూయేజ్ కెనాల్ యొక్క లాస్ట్ రిజార్ట్ అంటే లాస్ట్ పాయింట్ ఈ మాంటెబ్ జలసంధి, అంటే అక్కడ ఇరుకుగా ఉంటుంది. దాని ఒడ్డున అంటే హైతీ దేశం పక్క నుంచే అది వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటిది కూడా మూసేస్తే త్రూ సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ నుంచి రావాలి, వయా కేప్ టౌన్ ద్వారా రావాలి. కాబట్టి భరించలేని రేట్లు పెరుగుతాయి. నేను ఇక కిలోమీటర్లు మన చెప్పాను, కానీ హార్ముజ్ ద్వారా వస్తే మన దేశానికి 2 రోజులు వస్తుంది. అదే సూయేజ్ కెనాల్ అయితే 17 రోజుల నుంచి 20 రోజులు పడుతుంది. అదే కేప్ టౌన్ ద్వారానైతే 45 రోజులు పడుతుంది. అంటే ఇది 2000 కిలోమీటర్లు, సూయేజ్ అయితే 16,000 కిలోమీటర్లు, కేప్ టౌన్ ద్వారా అయితే 25,000 కిలోమీటర్లు. అంత ట్రాన్స్పోర్ట్ అంత ఖర్చు పడితే ఇవాళ ఉన్నటువంటి పెట్రోలు బగ్గు అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఎస్ సార్. అలాగే గోధుమలు, బియ్యం, ఎరువుల రవాణాకి కూడా మనకి జలసంధి అనేది కీలకం. సో యుద్ధం కంటిన్యూ అయితే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. రిలేటివ్ స్కేర్సిటీ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క దేశం ఒక్కొక్కటి సప్లై చేస్తుంది. కాబట్టి ఇవాళ పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా మరి యుక్రెయిన్, రష్యా, ఇతర దేశాల నుంచి వస్తున్నాయి, యూరోప్ నుంచి కూడా వస్తున్నాయి. అట్లాగే గోధుమలు, తర్వాత తదితర ఆహార ధాన్యాలు కానీ, ఫినిషింగ్ ప్రొడక్ట్స్ కానీ అవన్నీ అమెరికా నుంచి వస్తున్నాయి. ఇట్లా అనేక దేశాల నుంచి మనకున్న సంబంధాల నుంచి వస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు సూయేజ్ కెనాల్ మూతపడితే మళ్ళీ కేప్ టౌన్ ద్వారా రావాలి. కాబట్టి అన్నిటి యొక్క ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, కొరతలు ఏర్పడతాయి. ఈ కొరతలే బ్లాక్ మార్కెట్కి దారితీస్తుంది.